నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము లోకస్ మనకి 1Bలో లోకస్ చాప్టర్ నుండి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ లోకస్ చాప్టర్లో మనకున్న మోస్ట్ ఇంపార్టెంట్ కన్షార్ట్ క్వశ్చన్స్ అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. వీడియోని చివరి దాకా అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి. మనకి ఈ చాప్టర్ నుండి మ్యాక్సిమం అంటే మనకి 2 to 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది. ఒకటి మనకి రైట్ యాంగిల్ పైన ఉంటుంది, ఇంకొకటి మనకి ఏరియా ఏరియా ఫైండ్ అవుట్ చేయడం పైన ఉంటుంది, లేదంటే తనే కండిషన్ ఇస్తాడు, మనం సింప్లిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. లోకస్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, లోకస్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఈ పాయింట్, దీన్ని నేను ఏ పాయింట్ అనుకుంటున్నా, దీన్ని బి పాయింట్ అనుకుంటున్నా. క్లియర్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పైథాగరస్ థీరం అప్లై చేస్తే మనకి ఇదేమొస్తుంది, పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ అప్లై చేసుకోవచ్చా? ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా, మీకు డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా. డిస్టెన్స్ ఫార్ములా ఇది మనకి రివిజన్ ఇది. ఇది ఫార్ములా అయితే మీరు గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ ఫార్ములా అయితే గుర్తుంది కదా. ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది మీరు లోవర్ క్లాసెస్లో చదివే ఉంటారు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశారనుకోండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా అయితే మనం ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. అర్థమైందా? ఈ ఫార్ములా అయితే మనం ఇక్కడ యూజ్ చేయబోతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఏబి స్క్వేర్ ఇక్కడ పిఏ స్క్వేర్ అన్నాడు. పిఏ స్క్వేర్ అంటే ఈ పాయింట్ కదా మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. అప్పుడు మనకి ఏమవుతుంది, ఫార్ములా అప్లై చేయండి. ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, ఇది మనకి 4 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ y హోల్ స్క్వేర్ అవుతుంది. సిమిలర్లీ పీబీ దీనికి అప్లై చేయండి. ఇది x1 y1, ఇది x2 y2 అవుతుంది. సిమిలర్లీ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 0 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ y హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ అంటే ఈ 2 పాయింట్స్ కదా, ఈ పాయింట్ కదా. దీంట్లో నేను x1 y1, x2 y2 తీసుకుంటా. ఇది మనకి ఏమవుతుంది, ఇది 4 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 4 హోల్ స్క్వేర్ వస్తుంది. సింప్లిఫికేషన్ చేయండి. 4 మైనస్ x హోల్ స్క్వేర్, ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2ab. ఈ ఫార్ములా అయితే మీరు ఇక్కడ యూస్ చేయండి. మనకి ఏమొస్తుంది, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ x స్క్వేర్ మైనస్ 4 2 8x. ఇక్కడ మనకి మైనస్ y స్క్వేర్ ఏమవుతుంది, ప్లస్ y స్క్వేర్. ఇక్కడ మైనస్ x స్క్వేర్ ఏమవుతుంది, ప్లస్ x స్క్వేర్ అవుతుంది. ఇక్కడ అగైన్ 4 మైనస్ y హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అగైన్ అప్లై చేయండి. ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ y స్క్వేర్ మైనస్ 8y అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ 16, ఇక్కడ మైనస్ 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. మైనస్ హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, మనకి ప్లస్ అవుతుంది. అది మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే నథింగ్ బట్ మైనస్ 4 ఇంటూ మైనస్ 4 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 4 4 16 అలా. ఇప్పుడు మనకి ఇక్కడ గమనిస్తే మనకి 16 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడున్న 16 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనము టర్మ్స్ అనేది యాడ్ చేయండి. ఈ టర్ము ఇది ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, 2x స్క్వేర్ వస్తుంది. తర్వాత ప్లస్ 2y స్క్వేర్, తర్వాత మైనస్ 8x మైనస్ 8y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మొత్తం టర్మ్లో 2 అనేది కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 అనేది డివైడ్ చేయండి, ఏమొస్తుంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఈక్వేషన్ అవుతుంది. ద లోకస్ ఆఫ్ p ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. ఇదైతే క్లియర్ అయింది కదా ఇప్పుడు. సిమిలర్లీ ఇంకొక ప్రాబ్లం కూడా ఇలాంటిదే ఉంది, చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ p ఇఫ్ ద లైన్ సెగ్మెంట్ 2, 3 మైనస్ 1, 5 సబ్టెండ్స్ ఏ రైట్ యాంగిల్ అట్ p అన్నాడు. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ మనం ప్రాపర్టీ యూస్ చేయాల్సి ఉంటుంది.
ఓకే, ఒక రైట్ యాంగిల్ని అయితే కన్సిడర్ చేసుకోండి కావాల్సి ఉంటే. ఓకే, ఇది రైట్ యాంగిల్, ఇది పి ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకే, ఈ పాయింట్ని నేను ఏ పాయింట్ అనుకుంటా, 2,3. ఈ పాయింట్ని నేను -1,5 అనుకుంటా. ఓకే, ఇప్పుడు అగైన్ మన ప్రాపర్టీ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. క్లియరా? ఇప్పుడు పిఏ స్క్వేర్ అంటే ఈ పాయింట్ కదా, ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది, ప్రాపర్టీ అప్లై చేస్తే 2 - x హోల్ స్క్వేర్ ప్లస్ 3 - y హోల్ స్క్వేర్. సిమిలర్లీ పిబి స్క్వేర్ అంటే మనకి ఏమవుతుంది, -1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 5 - y హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ అంటే 2 - +1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 5 హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇది క్లియర్ కదా? ఓకే, x1 y1 x2 y2. ఓకే, మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మన ఫార్ములా కొంతమంది ఏం చేస్తారంటే, ఓకే, డిస్టెన్స్ ఫార్ములాలో మనం కావాల్సి ఉంటే ఇది మనకి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ డిస్టెన్స్ ఫార్ములా ఉంది కదా, ఇక్కడ మనం కావాల్సి ఉంటే ఇలా కూడా రాసుకోవచ్చు. x1 దీంట్లో నుండి మైనస్ కామన్ తీసారనుకోండి, ఓకే, మైనస్ బయటకు వస్తే పవర్ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. అందువల్ల x1 - x2 అని కూడా రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు మీరు. ఓకే, ఇది కూడా కరెక్టే. ఓకే, మీరు ఈ రెండిట్లో ఏ ఫామ్లో రాసినా కరెక్టే. అర్థమవుతుందా? ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ ఫార్ములా అయితే అప్లై చేసేసాం కదా. ఇప్పుడు a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. ఏ స్క్వేర్ అంటే 4, ఓకే, బి స్క్వేర్ -2ab అంటే 2 2 4x. ఇక్కడ కూడా 3 స్క్వేర్ 9 ప్లస్ y స్క్వేర్ -6y. ఓకే, ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ బయటకు తీసుకుంటే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఓకే, ఈ టర్మ్ ఏమైపోతుంది అంటే మనకి 1 + x హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసుకోండి. మనకి ఏమవుతుంది, ఇది 1 స్క్వేర్ 1, ఓకే, ప్లస్ x స్క్వేర్ ప్లస్ 2x వస్తుంది. ఇక్కడ a - b హోల్ స్క్వేర్ 5 స్క్వేర్ 25, ఓకే, ప్లస్ y స్క్వేర్ -10y వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 3 3 స్క్వేర్ 9, 3 - 5 అంతా -2 -2 హోల్ స్క్వేర్ అంతా +4. ఓకే, ఇది క్లియర్ కదా? ఇప్పుడు టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్ అయ్యేది ఉంటే క్యాన్సిల్ చేసుకుందాం. ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేమన్నా టర్మ్స్ 9, ఇక్కడ 9 ఉంది, ఇవి క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఫైనల్గా మనకి ఎక్స్ స్క్వేర్ చూడండి, ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్, మనకి 2x స్క్వేర్ వస్తుంది. తర్వాత y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ అవుతుంది. ఓకే, -4x ఇక్కడ ప్లస్ 2x ఉంది, అది -2x అవుతుంది మనకి. ఓకే, తర్వాత -6y -10y ఎంత -16y అవుతుంది. తర్వాత ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ 25 + 1 26 = 0 అవుతుంది. ఓకే, ఇది క్లియర్ కదా? ఇక్కడ ఒక కాన్స్టెంట్, ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఉంది, 25 + 1 26 ఇలా. ఓకే, ఈ మొత్తం టర్మ్లో నుండి 2 అనేది కామన్ తీయండి. 2 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -x -8y, ఓకే, -18, ఓకే, సారీ, 13, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, 2 నుండి డివైడ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -x -8y, ఓకే, ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ P. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, సేమ్ ఇది కూడా ద ఎండ్స్ ఆఫ్ ద హైపోటెనస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఆర్ 0, 6 and 6, 0. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఇట్స్ థర్డ్ వర్టెక్స్ అన్న. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, కండిషన్ సేమ్ మనకి. ఓకే, ఏంటి, పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. ఓకే, ఇదైతే క్లియర్ కదా? ఇక్కడ మనం అగైన్ ఇక్కడ దీన్ని నేను ఏ పాయింట్ అనుకుంటున్నా. ఓకే, గివెన్ అయితే రాసేసుకోండి ఫస్ట్ మీరు 0, 6 అండ్ 6, 0. దీని ఏ పాయింట్, దీని బి పాయింట్ అనుకోండి. వేరియబుల్ పాయింట్ అనేది x, y. ఓకే, ఇప్పుడు అప్లై చేసుకోండి. ఓకే, x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 6 హోల్ స్క్వేర్ ప్లస్ పిబి అంటే x - 6 హోల్ స్క్వేర్
ఓకే ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి. ఏమైతుంది మనకి 6 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 6 హోల్ స్క్వేర్. ఓకే ఎక్స్ స్క్వేర్ ఓకే ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వై స్క్వేర్ ఓకే ప్లస్ 6 స్క్వేర్ 36 మైనస్ 12y ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 12x ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ 36. ఇక్కడ కూడా 36 వస్తుంది. ఇక్కడ చూడండి ఈ 36 ఈ 36 ఈ 36 ఈ 36 క్యాన్సల్ అయిపోతాయి. తర్వాత మనకి దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ వస్తుంది. ఓకే తర్వాత మైనస్ 12y ఓకే మైనస్ 12y ఉంది మైనస్ 12y ఓకే తర్వాత మైనస్ 12x ఉంది దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మొత్తంలో నుండి 2 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6y మైనస్ 6x ఈక్వల్ టు 0 దట్ ఈజ్ 2 అనేది డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6y మైనస్ 6x ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అవర్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ P. ఓకే ఇది సింపుల్గానే ఉన్నాయి కదా క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం అనేది మనకి ఏరియాకి సంబంధించింది ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఓకే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకే మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ మనము ట్రయాంగిల్ ఇస్తాడు దాని కండిషన్ అప్లై చేస్తూ మనము లోకస్ ఈక్వేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ మనకి ఏరియా అనేది ఇస్తాడు మనకి. ఓకే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇస్తాడు 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఇస్తాడు. మనం ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ పాయింట్ P అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడో చూద్దాం. ఓకే సొల్యూషన్ గివన్ ఏమి ఇచ్చాడు మనకి 2 ఫిక్స్డ్ పాయింట్స్ అయితే ఇచ్చాడు. ఒకటి 5, 3 ఓకే ఇంకొకటి బి ఆఫ్ 3, -2 ఈ 2 ఫిక్స్డ్ పాయింట్ ఇచ్చాడు. ఓకే నెక్స్ట్ ఇంకొక పాయింట్ వేరియబుల్ పాయింట్ నేను కన్సిడర్ చేసుకుంటున్నా P ఆఫ్ x, y. ఓకే ఇది వేరియబుల్ పాయింట్. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్చాడు. ఓకే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB దీన్ని నేను డెల్టా అని డినోట్ చేసుకుంటున్నా దట్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఒక ట్రిక్ అయితే ఇస్తాను చూడండి. డిటర్మినెంట్స్ అందరికీ వచ్చు కదా. ఓకే ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ దట్ ఈస్ డెల్టా అని డినోట్ చేసుకుంటున్నాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఓకే డిటర్మినెంట్ ఆఫ్ ఇక్కడ ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 1 1 రాసుకోండి. తర్వాత ఇది x1 x2 x3 రాసుకోండి. తర్వాత ఇది y1 y2 y3 అయితే రాసుకోండి. ఓకే ఇదైతే క్లియర్ కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది x1 y1 ఇది x2 y2 ఇది x3 y3 అవుతుంది. ఓకే ఈ పాయింట్స్ అనేది దీంట్లో పుట్ చేసుకోండి. మనకి ఫైనల్గా ఇది ఏమవుతుంది హాఫ్ ఇంటూ 1 1 1 x1 అంటే ఎంత 5 x2 x1 y1 5, 5 3 ఇది 3 -2 ఇది x y అవుతుంది. ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి డిటర్మినెంట్ ఎంత ఇచ్చాడు 9. ఓకే ఇప్పుడు ఈ 2 అనేది ఈ సైడ్ పంపితే మనకి ఏమవుతుంది ఇది క్రాస్ మల్టిప్లై అయితే డిటర్మినెంట్ ఆఫ్ 1 1 1 5 3x 3 -2y ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు 9 2 18. ఇప్పుడు ఈ డిటర్మినెంట్ అనేది ఎక్స్పాండ్ చేయండి. ఓకే 1 ఎక్స్పాండ్ చేశాను అనుకోండి ఏమొస్తుంది చూడండి దీన్ని క్యాన్సిల్ చేస్తే 3 × y 3y మైనస్ x ఇంటూ -2 చేసామనుకోండి ఏమొస్తుంది 3y మైనస్ ప్లస్ 2x వస్తుంది. తర్వాత -5 తీసుకున్నాను అనుకోండి ఇది క్యాన్సిల్ అవుతుంది y ఇంటూ 1 తర్వాత -1 ఇంటూ -2 అవుతుంది. అంటే y మైనస్ ప్లస్ 2 తర్వాత +3 ఇదేమవుతుంది +3 తీసుకుంటే 1 ఇంటూ x మైనస్ 3 ఇంటూ 1 ఇది x -3 దట్ ఈజ్ ఈక్వల్ టు నోట్ డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఈ వాల్యూ ఏమవుతుందంటే +or-18 అని రాసుకోవాల్సి ఉంటుంది ఈ సైడ్ ఉన్న వాల్యూస్. ఓకే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 1 ఇంటూ 3y ప్లస్ 1 ఇంటూ 2x -5 అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే దీన్ని ఇన్సైడ్ మల్టిప్లై చేయండి ఏమవుతుంది మనకి -5y అవుతుంది. తర్వాత -5 ఇంటూ 2 ఏమవుతుంది మనకి -10. తర్వాత 3 అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేశారనుకోండి ఓకే ఏమవుతుంది మనకి 3x -3 is 9 ఈజ్ ఈక్వల్ టు +or-18. ఇప్పుడు మనకి 2x + 3x ఎంత 5x
తర్వాత 3y మైనస్ 5y ఇది ఎంత అవుతుంది -2y, తర్వాత -10 -9 -19 ఈజ్ ఈక్వల్ టు +or-18. ఇక్కడ మనకి 2 కండిషన్ వస్తుంది. ఒకటి 5x - 2y -19 ఈజ్ ఈక్వల్ టు ఒకటి ప్లస్ తీసుకుంటే ఇంకొకటి 5x - 2y -19 ఈజ్ ఈక్వల్ టు -18. ఇక్కడ సింప్లిఫికేషన్ అయితే చేద్దాం. 5x - 2y -19 -18 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకొకటి ఆర్ 5x - 2y -19 + 18 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 5x - 2y -19 -18 ఇది మనకి -37 ఈక్వల్ టు 0 అవుతుంది. ఆర్ 5x - 2y ఇది మనకి -1 x ఈక్వల్ టు ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని ప్రోడక్ట్లో రాసుకోండి. ఓకే, దట్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ పాయింట్ P అవుతుంది. ఓకే, 5x - 2y -37 ఇంటూ 5x - 2y -1 ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్. అర్థమైంది కదా? దీన్ని ప్రోడక్ట్లో రాసుకోవాలి ఫైనల్గా. ఇదైతే మనకి క్లియర్ అయింది కదా. నెక్స్ట్ ఇలాంటిదే సేమ్ చూడండి, ఇది సేమ్ ఇప్పుడు కంటే మీరు ఏరియా ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసారు. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్ ఇస్తే మీరు ఈ మెథడ్లో అయితే సాల్వ్ చేసుకోండి. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు కండిషన్స్ తనే ఇచ్చేస్తాడు. ఓకే, చూడండి ఈ క్వశ్చన్లో అయితే 3 పాయింట్స్ ఇచ్చాడు. ఏ పాయింట్ P మూవ్స్ సచ్ దట్ ఇది కండిషన్ ఇచ్చాడు. షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ P ఈజ్ దిస్ అని మనం షో చేయాలి. ఓకే, ఈ ఈక్వేషన్ అని మనం షో చేయాల్సి ఉంటుంది. మన కండిషన్ అయితే ఇచ్చేసాడు. ఏమేమి ఇచ్చాడో రాసుకోండి. గివెన్ ఇచ్చాడు ఏమి A of 1, 2, B of 2, -3 అండ్ C of -2, 3. తర్వాత కండిషన్ ఇచ్చాడు PA² + PB² ఈజ్ ఈక్వల్ టు 2p² అని కండిషన్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనకి ఏదో ఒక వేరియబుల్ పాయింట్ అయితే మనం కన్సిడర్ చేసుకోవాలి కదా. P(x, y) దిస్ ఈజ్ ద వేరియబుల్ పాయింట్. ఓకే, ఈ మూడును మనకి ఫిక్స్డ్ పాయింట్స్, ఇది వేరియబుల్ పాయింట్. ఇప్పుడు సేమ్ మనం ఏమంటే డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి. ఓకే, x - x1 హోల్ స్క్వేర్ y - 2 హోల్ స్క్వేర్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసుకోండి. x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్. సిమిలర్లీ PB² మనకి x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y -+3 హోల్ స్క్వేర్. సిమిలర్లీ 2 టైమ్స్ ఆఫ్ PC² అంటే ఇది మనకి ఏమవుతుంది x -+2 హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ y -3 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అయితే అప్లై చేసుకోండి. a² ప్లస్ b² -2x. ఓకే, ఇక్కడ కూడా y² ప్లస్ 2² అంటే 4 -2 2 4 y వస్తుంది. ఓకే, -4y వస్తుంది. క్లియర్? ఇది మనకి x² ప్లస్ 2² 4 -2 2 4x ప్లస్ y² ప్లస్ 3² 9 ప్లస్ 6y. ఓకే, 2 టైమ్స్ ఆఫ్ x². ఓకే, x² ప్లస్ 2² 4 ప్లస్ 4 2 2 4x. ఇక్కడ y² ప్లస్ 9. ఓకే, ప్లస్ 3 2 6y. ఇప్పుడు సింప్లిఫికేషన్ అయితే చేయండి. x² ఏమవుతుంది 2x². ఓకే, y² ప్లస్ 2y². తర్వాత మనకి -4x -2x -6x. ఇక్కడ -4y ప్లస్ 6y ప్లస్ 2y అవుతుంది. ఓకే, తర్వాత 9 1 10. ఓకే, 10 14. ఓకే, మనకి 14 ఇది 18 అవుతుంది. మనకి 18 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే 2x² ప్లస్ 4 2s 8. ఓకే, 4 2s ప్లస్ 8x ప్లస్ 2y² ప్లస్ 18 ప్లస్ 12y. ఇప్పుడు క్యాన్సల్ అయ్యే టర్మ్స్ ఏవి ఉన్నాయి చూడండి. మనకి 2x² క్యాన్సల్ అవుతాయి. 2y² క్యాన్సల్ అవుతుంది. తర్వాత 18 క్యాన్సల్ అవుతుంది. ఓకే, మనకి ఇంకా అన్ని టర్మ్స్ రిమైనింగ్ టర్మ్స్ ఒక సైడ్లోకి తీసుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుంది -6x ప్లస్ 2y. ఈ టర్మ్స్ అన్ని ఈ సైడ్ వస్తే -8x -12y -8 ఈజ్ ఈక్వల్ టు 0.
ఓకే, -6x -8x ఇది మనకి -14x. ఓకే, తర్వాత 2y ఇది మనకి 10y. ఓకే, +2y -12y ఇది మనకి 10y. ఇది మనకి -8 = 0. ఒక్క నిమిషం, ఇది మనకి 2నే ఉందా చూడండి. ఇక్కడ ఇది 2y అన్న, ఇది మనకి ఇక్కడ 6y, ఇక్కడ మనకి -4y. ఓకే, 6y మనకి ఇక్కడ మైనస్ ఇంకా కూడా ఒక్క నిమిషం ఇక్కడ మనకి చూద్దాం ఇది. ఓకే, ఇది మనకి ఏమొస్తుంది y² + 4 -2 2 4y. ఓకే, ఇది క్లియర్. ఇది మనకి y² + 3² 9 + 2 6y. 6y -4y ఇది ఎంత మనకి +2y వస్తుంది, +2y. ఓకే, ఓకే, ఇది మనకి -4y + 6y మనకి +2y. ఓకే, కరెక్ట్ ఉంది. ఈ 12y అనేది మనకి ఈ సైడ్, ఈ 12y అనే మనకి ఇది ఒక్క నిమిషం y² + 9 ఇది చూడండి, ఇది మైనస్ కదా మనకి ఇది. ఓకే, ఇది -6y అవుతుంది, బికాజ్ a - b² కదా. ఓకే, అంటే ఇది మనకి -12y. ఇది మనకి ఈ సైడ్ వస్తే ప్లస్, అంటే ఇది మనకి ఏమవుతుంది అంటే 14 + 14y. ఓకే, ఇక్కడ మైనస్ అనేది కామన్ తీసారనుకోండి, ఇక్కడ -7 అనేది -2 అనేది కామన్ తీసారనుకోండి, ఇక్కడ 7x + 7y. ఓకే, -4. ఓకే, మైనస్ కదా, ప్లస్. ఓకే, ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, = 0. తర్వాత మనకి -2 నుండి డివైడ్ చేస్తే 7x - 7y + 4 = 0. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకే, 6th ప్రాబ్లం అయితే చూడండి. ఓకే, 6th ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ P ఇఫ్ 2 పాయింట్స్ అయితే ఇచ్చాడు మనకి, అండ్ కండిషన్ అయితే ఇచ్చాడు PA + PB = 8 అంటున్నాడు. ఓకే, ఈ గివెన్ పాయింట్స్ అయితే రాసుకోండి. P(x, y) అనేది మనకి వేరియబుల్ పాయింట్. కండిషన్ ఇచ్చాడు కదా, ఈ PB అనేది ఈ సైడ్ పంపితే 8 - PB అవుతుంది. ఓకే, ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. PA², ఓకే, = 8 - PB² అవుతుంది. PA² ఇప్పుడు a - b² ఫార్ములా అప్లై చేయండి. a² + b² - 2ab. ఓకే, a² అంటే 64 + pb² - 16 PB అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ని ఈ సైడ్ తీసుకోండి. PA² - PB² - 64 = -16 PB అవుతుంది. ఇప్పుడు PA² అంటే ఏంటి, డిస్టెన్స్ ఫార్ములా, x - 2² + y - 3² మైనస్ PB² అంటే x - 2² ఓకే, y మైనస్ ఇక్కడ -3 ఉంది కాబట్టి ప్లస్ y + 3² అవుతుంది. -64 = -16 PB. ఇప్పుడు దీన్ని సింప్లిఫై అయితే చేద్దాం. x - 2² + y - 3² ఈ మైనస్ అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేయండి, బ్రాకెట్ ఓపెన్ చేస్తే -x - 2² మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది. y + 3² -64 = -16 PB. ఓకే, ఇది ప్లస్ మైనస్ది టర్మ్ క్యాన్సల్ అవుతుంది. y - 3² మైనస్ y + 3² a - b² ఫార్ములా అప్లై చేయండి. ఇక్కడ -a + b² ఫార్ములా అప్లై చేయండి. a² + b² + 2ab. ఓకే, తర్వాత -64 -16 PB అంటే ఏంటి మనకి √ డిస్టెన్స్ ఫార్ములా ఇది మళ్ళీ. ఓకే, డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి. √(x - 2² + y + 3² ఆల్రెడీ ఇక్కడ చేసాం కదా, PB². ఓకే, ఇక్కడ మనకి జస్ట్ PB కావాలి. ఓకే, √ తీసుకున్నాం, దీనికి √ తీసుకున్నాం, అంతే, ఇంకేమీ లేదు. ఇప్పుడు సింప్లిఫై, బ్రాకెట్ ఓపెన్ చేయండి.
వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y మైనస్ వై స్క్వేర్ మైనస్ 9 మైనస్ 6y మైనస్ 64. ఇక్కడ మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 9 మైనస్ 9 క్యాన్సిల్ అవుతాయి. ఓకే, సింప్లిఫై చేస్తే మైనస్ 6y మైనస్ 6y ఏమవుతుంది, మైనస్ 12y అవుతుంది. ఓకే, మైనస్ 64 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16. ఈ టర్మ్స్ అన్నీ సింప్లిఫై చేసి ఇక్కడ రాసుకోండి. తర్వాత ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 4 1s 4 4s. ఓకే, అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఓకే, 3y ప్లస్ 16 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16. ఇక్కడ స్క్వేరింగ్ చేస్తే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 13 వస్తుంది. తర్వాత ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా 3y స్క్వేర్ అంటే 9y స్క్వేర్ ప్లస్ 16 హోల్ స్క్వేర్ అంటే 256 ప్లస్ 3 ఇంటూ 16 ఇంటూ 2 ఇంటూ వై మనకేమొస్తుంది 96y వస్తుంది. ఓకే, దీన్ని ఇన్సైడ్ 16 ఇన్సైడ్ మల్టిప్లై చేసుకోండి, ఈ టర్మ్స్ వస్తాయి. ఫర్దర్గా దీన్ని ఈ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ తీసుకోండి. ఓకే, ఒక సైడ్ తీసుకుంటే మనకి తీసుకొని సింప్లిఫై అయితే చేసుకోండి. ఫైనల్గా మనకి ఆన్సర్ అనేది ఏమొస్తుంది, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇలాంటిదే నెక్స్ట్ ప్రాబ్లమ్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ది పాయింట్ ద సమ్ ఊజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఓకే దిస్ అండ్ దిస్ ఈజ్ 6 యూనిట్స్ అంటున్నాడు. అంటే మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు, వేరియబుల్ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ వై అనుకుంటున్నాం. ఇక్కడ పి అనేది ఉంది, ఇక్కడ ఎక్కడో ఉన్నాయి మనకి ఏ అనే పాయింట్ పి అనే పాయింట్. ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఇక్కడ ఉన్న డిస్టెన్స్ రెండు యాడ్ చేస్తే పి ఆఫ్ ఏ ప్లస్ పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు దాని డిస్టెన్స్ ఎంత అంటున్నాడు 6 యూనిట్స్ అంటున్నాడు. దీని డిస్టెన్స్ ఈ రెండు యాడ్ చేస్తే ఈ రెండింటి డిస్టెన్స్ ఎంత 6 అంటున్నాడు. ఓకే, అర్థమైందా? అప్పుడు మనం ఏం చేయాలి, పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 6. ఈ పీబీ ఈ సైడ్ పంపితే పిఏ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ పీబీ. అక్కడ కండిషన్ ఇచ్చాడు, ఇక్కడ మనకి కండిషన్ డైరెక్ట్గా ఇవ్వలేదు, జస్ట్ సెంటెన్స్ ఫామ్లో ఇచ్చాడు. దాన్ని మనం కండిషన్ ఫామ్లో రాసుకోవాలి, ఈక్వేషన్ ఫామ్లో రాసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? సేమ్ ప్రాసెస్ మొత్తం మళ్ళీ సేమ్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. ఓకే, మళ్ళీ డిస్టెన్స్ ఫార్ములా. ఓకే, పిఏ స్క్వేర్ అంటే ఏంటి మనకి ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్, అదే ఇక్కడ రాశాను. ఓకే, మైనస్ పీబీ స్క్వేర్. ఓకే, పీబీ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్, ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, ఈ మైనస్ 36 అలాగే ఉంటుంది. ఫర్దర్ అంతా సింప్లిఫికేషన్ చేసుకోండి. ఓకే, ఇది సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. వై మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ప్లస్ మైనస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి, సింప్లిఫికేషన్ అయితే చేసుకోండి. ఓకే, ఫర్దర్ ప్రీవియస్ ప్రాబ్లం మనం ఎలా చేస్తామో అలా సింప్లిఫికేషన్ చేసుకోండి. ఇక్కడ సింప్లిఫికేషన్ అయిన తర్వాత మైనస్ 45 వస్తుంది కదా, దీన్ని ఈ సైడ్ పంపించుకొని డివైడ్ విత్ 45 చేయండి. అప్పుడు 9 1s 5s 5 1s 9s ఇలా సింప్లిఫికేషన్ అయిన తర్వాత దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ అవుతుంది. ఓకే, తర్వాత 8th ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ద పాయింట్ ఓకే ఆర్ ఇన్ ది రేషియో 2:3 దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి అంటున్నాడు. అంటే ఏదో ఒక పి అనే వేరియబుల్ పాయింట్ ఉంది, ఇక్కడెక్కడో ఉన్నాయి మనకి ఏ అనే పాయింట్ బి అనే పాయింట్. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి మనకి డిస్టెన్స్ 2:3 రేషియోలో డివైడ్ చేస్తుందంట. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ 2, ఇక్కడ నుండి ఇక్కడికి 3, అంటే 2:3 రేషియోలో డిస్టెన్స్ డివైడ్ చేస్తుందంట. అంటే మనకి ఈ కండిషన్ ఎలా అవుతుందంటే పిఏ పీబీ ఈజ్ ఈక్వల్ 2:3 అంట. ఓకే, పిఏ బై పీబీ అంటే ఏంటి, పిఏ బై పీబీ కదా, దట్ ఈజ్ ఈక్వల్ 2:3 అంటే 2/3నే. ఈ 3 అనేది క్రాస్ మల్టిప్లై చేశాను. ఓకే, ఈ పీబీ అనేది క్రాస్ మల్టిప్లై చేస్తే కండిషన్ ఇలా వచ్చింది. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. 3 స్క్వేర్ అంటే 9, పిఏ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4, పీబీ స్క్వేర్ మళ్ళీ డిస్టెన్స్ ఫార్ములా. పిఏ స్క్వేర్ అంటే ఏంటి, మళ్ళీ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్. సిమిలర్లీ దీనికి కూడా అలాగే అప్లై చేసుకోండి. ఓకే, ఈ 4 ఇన్సైడ్ మల్టిప్లై చేసుకోండి, సింప్లిఫికేషన్ అయితే చేసుకోండి. ఓకే, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసుకుంటే
మనకి వి విల్ గెట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ అయితే మనకు వస్తుంది. 9th ప్రాబ్లం చూస్తే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ది పాయింట్ ద డిఫరెన్స్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ అంటున్నాడు. అంటే మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు, వేరియబుల్ పాయింట్స్. ఓకే, సారీ, ఫిక్స్డ్ పాయింట్స్ 2 ఇచ్చాడు. పి ఆఫ్ ఎక్స్ కమ వై అనేది మనకి వేరియబుల్ పాయింట్. ఇక్కడ పి అనేది ఎక్కడో ఉన్నాయి, మనకి ఏ అనే పాయింట్ మనకి తెలియదు కదా ఎక్కడ ఉన్నాయో, జస్ట్ అజ్యూమ్ చేస్తున్నాం ఇక్కడ ఎక్కడో ఉన్నాయని. ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి. ఓకే, డిఫరెన్స్ అంటే పిఏ మైనస్ పీబీ, దీని డిఫరెన్స్ 8 కావచ్చు, లేదు అంటే పీబీ మైనస్ పిఏ, దీని డిస్టెన్స్ 8 కావచ్చు. ఓకే, డిఫరెన్స్ అంటున్నాడు. డిఫరెన్స్ అంటే ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ 8 కావచ్చు, లేదు అంటే ఈ రెండిట్లో తీసుకుంటే డిఫరెన్స్ 8 కావచ్చు. అంటే ఇలా అన్న రాయొచ్చు, లేకుంటే ఇలా అన్న రాయొచ్చు కదా. మనకి పర్టికులర్గా ఎక్కడ నుండి ఎక్కడికని మెన్షన్ చేయలేదు కాబట్టి నేనేం చేస్తున్నా, మోడ్ తీసుకుంటున్నా. అర్థమవుతుందా? మోడ్ ఆఫ్ పిఏ మైనస్ పీబీ తీసుకుంటున్నా, దట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఈ మోడ్ రిమూవ్ చేస్తే +or-8 వస్తుంది. సేమ్ మైనస్ పీబీ ఈ సైడ్ వస్తే +or-8 ప్లస్ పీబీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు +or-8 హోల్ స్క్వేర్. ఓకే, ఏమవుతుంది, +or- కాబట్టి మైనస్ ఉన్న ప్లస్ ఉన్న స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, మనకి పాజిటివ్ అవుతుంది. కాబట్టి 8 స్క్వేర్ 64 ప్లస్ పీబీ స్క్వేర్ +or-8 ఇంటూ 2 16 పీబీ. ఓకే, అర్థమైంది కదా. మళ్ళీ ఈ రెండు టర్మ్స్ ఈ సైడ్ తీసేసుకోండి. అగైన్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసేసుకోండి. ఓకే, ఇక్కడ లోపల కూడా పీబీ అంటే మనకి √(x-5) హోల్ స్క్వేర్ ప్లస్ y-0 హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? ఓకే, డిస్టెన్స్ ఫార్ములా నేను స్టార్టింగ్ ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు, డిస్టెన్స్ ఫార్ములా అది చూడండి, అప్లై చేసుకోండి. ఓకే, సింప్లిఫికేషన్ అయితే చేస్తే మనకి ఇలా వస్తుంది. 144 నుండి డివైడ్ చేయండి. ఓకే, మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ అయితే ఇలా వస్తుంది. సిమిలర్లీ సేమ్ ప్రాబ్లము 10th వన్ కూడాను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ పి ఇఫ్ ఏ ఆఫ్ 4,0 బి ఆఫ్ -4,0 అండ్ మోడ్ ఆఫ్ పిఏ మైనస్ పీబీ ఇజ్ ఈక్వల్ టు 4. సేమ్ స్క్వేరింగ్, ఈ మోడ్ రిమూవ్ చేస్తే +or-4 వస్తుంది. తర్వాత ఈ మైనస్ పీబీ ఈ సైడ్ వస్తే ప్లస్ పీబీ అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకోండి. ప్రాసెస్ అంతా సేమ్ మళ్ళీ. ఓకే, సింప్లిఫికేషన్ ప్రాసెస్ అంతా మళ్ళీ అలాగే చేసేసుకోండి. 12 నుండి డివైడ్ చేస్తే x²/4 - y²/12 ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ అవుతుంది. మీరు కావాల్సింటే ఇక్కడికే స్టాప్ చేయొచ్చు, ఇక్కడే స్టాప్ చేసినా మీకు మార్క్స్ అయితే ఇస్తారు, ఫుల్ మార్క్స్ అయితే వస్తుంది. లేదు ఫర్దర్గా మీరు సింప్లిఫికేషన్ చేస్తామన్నా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ 11th ప్రాబ్లం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ పి పాయింట్ పి ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ఏ ఆఫ్ 3,0 ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ బి ఆఫ్ -3,0 అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పి అనే పాయింట్, ఏ అనే పాయింట్, బి అనే పాయింట్ ఉంది. ఇక్కడ నుండి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇక్కడికి డిస్టెన్స్, దీని డిస్టెన్స్ డబల్ ఉంటుందంట ఈ డిస్టెన్స్ అనేది. అర్థమైంది? ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఎంత ఉంటుందో, ఇక్కడ డిస్టెన్స్ 10 అంటే ఓకే, దీని డిస్టెన్స్ ఎంత కావాలి మనకి, దీని డబల్ అంటే 20 అవుతుందంట. ఓకే, దాదే మీనింగ్, దీని మీనింగ్. ఓకే, అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ పీబీ. అర్థమైందా? పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకోండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశారనుకోండి, పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 పీబీ స్క్వేర్. అగైన్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసేసుకోండి. సింప్లిఫికేషన్ చేయండి, a - b హోల్ స్క్వేర్. ఓకే, తర్వాత ఇక్కడ a+b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసుకొని సింప్లిఫికేషన్ చేసేసుకోండి. 4ని ఇన్సైడ్ మల్టిప్లై చేసుకోండి. ఓకే, సింప్లిఫై చేస్తే విల్ గెట్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్. ఓకే, ఇది మనకి లోకస్ పైన అయితే 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఈ పీడిఎఫ్ అయితే నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ మీరు నోట్స్ పీడిఎఫ్ అయితే అక్కడ డౌన్లోడ్ చేసేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, మీ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.